పేదలకు సొంతింటి కట్టివ్వాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్సీ కవిత విమర్శలను ఎమ్మెల్యే భూపతి రెడ్డి తనదైన శైలిలో తిప్పుకొట్టారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2,000 కోట్లు పెట్టి బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నాం. ఇవాళ మనకు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, ఇంకా జాబ్ క్యాలెండర్ వస్తూ ఉంది, ఇవన్నీ నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఇంకో 60,000 ఉద్యోగాలు ఇస్తాం. ఇట్లా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 15 నెలలలో చేసింది చెప్పుకుంటూ పోతే ఇంతకుముందే వాళ్ళు 15 నెలలు ఏం చేసినా 15 నెలలు ఏం చేసిన ఒక ఇల్లు ఇవ్వలే, ఒక గుండకు భూమి నీళ్ళు ఇవ్వలే, ఉన్న ప్రాజెక్టు కూలిపోయింది. ఇవాళ అవినీతి పాలైనటువంటి మొత్తం కుటుంబము ఒక లిక్కర్ రాని ఉంది. మీకు అందులో కాదు, 2 బుక్లో రాసుకో, లేకుంటే మీ సొంత డైరీ రాసుకో, మేజర్ డైరీ కూడా రాసుకోమను. ఇక్కడ ఏమన్నా అందరూ అరటపగలు లేరు. కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళకి భయపడుతుందా? బ్రిటిష్ వాళ్ళనే పాలతోనే మేము ఆంధ్రలో పాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు గీమెకు కూడా భయపడతారా? ఎలాగైతే జైలు పోయి 6 నెలలు జైలు పడేస్తే వాడు అడిగినోడు లేడు. 6 నెలలు జైలు పడేస్తే వాడు అడిగినోడు లేడు. వీళ్ళంటే పిక్కు బుక్లు రాసుకుంటారు పేర్లు. ఎవరి పేరు రాసుకుంటారు వీళ్ళందరూ కూడా రాసుకుంటారు. ఇంకా రేపు ఎల్లుండో ఆ కుటుంబం మొత్తం కూడా జైలుపోయే పరిస్థితి ఉన్నది. ఎన్నో చూసిన స్కామ్, గొర్రెల స్కాము, చేపల స్కాము, లాస్ట్కు ఫోన్ ట్యాపింగ్ కూడా ఎవడన్నా భార్య భర్తలు మాట్లాడుకున్నది కూడా ఇంటారా? అంత దుర్మార్గులు వాళ్ళు ఇలా నీతులు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం మోసం చేసింది?